లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదుగుచున్నావా? వెతకవద్దు, నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఈరోజు ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడండి. వెళ్ళు ప్రతి స్థలంలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది ప్రాణమే కదా, అన్నిటికంటే గొప్పది ఆయుష్కాలమే కదా. ఆ ఆయుష్ పొందలేక అనేక మంది వారి జీవితంలో చాలా బాధను అనుభవిస్తున్నారు. కోటీశ్వరులు కూడా వారి యొక్క కోట్ల రూపాయలను వెచ్చించి వారి ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నారు. ఈ లోకంలో అధికారం కలిగిన వారు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, పలుకుబడి కలిగిన వారు, హోదా కలిగిన వారు ఎవరూ కూడా తమకున్న వాటిని బట్టి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే జీవమరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో ఎంతో అద్భుతమైన వాగ్దానం, నిరీక్షణతో కూడిన వాగ్దానం, ఓదార్పునిచ్చే వాగ్దానం. ఎందుకంటే దేవుడు ఈరోజు చెప్తున్న మాట, నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను. నిజమే, మన జీవితంలో చాలా అపాయకరమైన పరిస్థితులు, శోధనకరమైన పరిస్థితులు, విచారకరమైన పరిస్థితులు, తట్టుకోలేని అనేక రకాల పరిస్థితులను బట్టి మన ప్రాణం పోతుందేమో అని మనం భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ప్రాణాలు విడవాలి అనే ఆశను కలిగి ఉంటూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట, నీ జీవితంలో ఏ కష్టస్థితిని కలిగి ఉన్నా ఆ కష్టస్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి నీ ప్రాణాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ మరణకరమైన వ్యాధితో నువ్వు పోరాడుతున్నావా? ఈ వ్యాధి నాకు మరణాన్ని గురి చేస్తుందని దిగులు చెందుతున్నావా? అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు పౌలు యొక్క శరీరంలో వ్యాధి అనే ముళ్ళు ఉంచబడింది, కానీ ఆ ముళ్ళు పౌలుని ఏమీ చేయలేకపోయింది. పౌలు దేవుడి దగ్గర ప్రాధేయపడ్డాడు, ఈ ముళ్ళును తీసివేయమని. దేవుడు ముళ్ళును తీయలేదు, కానీ దేవుని శక్తిని అతనిలో పరిపూర్ణం చేసి దేవుడు అతనికి ఆయుష్ను పొడిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వ్యాధిని బట్టి నువ్వు బాధపడొద్దు, ప్రార్థించు. దేవుని కృప, దేవుని శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. నీ కుటుంబంలో జరిగే ప్రతి పరిస్థితులను బట్టి నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఇక నా కుటుంబ పరిస్థితులు చక్కబడవు అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో అగ్ని వంటి మహాశ్రమలు కలిగిన అనుమతించబడ్డాయి, కానీ అటువంటి శ్రమ నీ జీవితంలో ఏది కూడా చేయదు. శద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిలోనికి వెళ్ళారు. కొద్దిసేపు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ అగ్ని వారిని కాల్చిందా? వారి శరీరాలకు అగ్నివాసనైనా తగిలిందా? ఈరోజు నీ జీవితంలో కూడా చాలా బాధపడుతున్నావు కదా. అయితే నీ ప్రతి పరిస్థితిని కూడా చక్కబెట్టే దేవుడు, నీ కుటుంబంలో గొప్ప శాంతిని, నెమ్మదిని, సమాధానం ఇచ్చే దేవుడు. ఈరోజు ఏ కారణం చేత నువ్వు మరణిద్దాం అనుకుంటున్నావో ఆ స్థితి నుంచి, ఆ సమస్య నుంచి నిన్ను విడిపించి నీకు ప్రాణాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. నీ జీవితంలో ఎటువంటి కష్టస్థితులైన, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, కుటుంబంలో పరిస్థితులు, మరి దురాత్మ శక్తుల ప్రభావము, అనేక రకాలైన శోధనలు, అపనిందలు, ఎగతాళి, ఏ రకమైన శోధన నువ్వు అనుభవిస్తున్నా, మోసపోయిన స్థితి నీవైనా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిని బట్టి నువ్వు దిగులు చెందొద్దు. నీ ప్రాణం పోయే పరిస్థితులు కాదు, నీ ప్రాణం తీసుకునే పరిస్థితులు కాదు. దేవుడు నీకున్న ప్రతి పరిస్థితిలో సహాయం చేసి నీకున్న కష్టస్థితి నుంచి నేను విడిపించి దోపుడు సొమ్మును దొరికినట్లుగా నీ ప్రాణాన్ని దక్కించుకుంటావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి కృంగిపోకు, ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు, ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నీ సమస్యలన్నిటికీ కూడా ఆయన పరిష్కారము చూపుతాడు. కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వసించు, నిరీక్షించు, నీ జీవితంలో కార్యాలు పొందు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ఈ రోజు నాయన అనేక రకాలైన పరిస్థితులను బట్టి ప్రాణం పోయే పరిస్థితులు, ప్రాణం తీసుకునే పరిస్థితులు ఉన్నాయో, వారి జీవితంలో సమస్యలన్నిటిలో నుంచి మీరు ఇచ్చిన వాగ్దానం చొప్పున విడిపించి వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. ప్రభువా, నిజమే కదా, ప్రాణం ఉంటేనే కదా ఏదైనా మేము పొందగలిగేది, ఏదైనా మేము చూడగలిగేది, ఏదైనా అనుభవించగలిగేది. ఆ కృపతో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నింపి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో కలతలు, గొడవలు, అసమాధానాలు, ఆర్థిక ఇబ్బందులు ప్రభువా, శోధనలు ప్రభువా, నా తండ్రి అన్నిటిలో నుంచి విడిపించండి. కుటుంబానికి రక్షణ కలుగచేయండి. బిడ్డలను దీవించండి ప్రభువా. ఈరోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఆ బిడ్డలకు దీర్ఘాయుష్యం దయచేయండి ప్రభువా. ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో వారి వైవాహిక జీవితం అంతా సంతోషకరంగా జరగటానికి కృప దయచేసి దీవించమని, సేవ చేస్తున్న నీ సేవకులను, సేవకురాండ్రులను, వారి పరిచర్యలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.